హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 21 డిసెంబర్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కాబట్టి ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేసి అండ్ అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, మనకి అన్అకాడమీ వాళ్ళు ప్రైస్ హైక్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఎవరికి అంటే ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకనమాట. సో వన్ స్టాప్ సొల్యూషన్ కింద మిషన్ బ్యాచ్ ఎస్బీఐ క్లర్క్ 2020కి సంబంధించి ఒక బ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. సో ఇది 3rd జాన్ నుండి స్టార్ట్ అవబోతుంది. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన ప్రైస్ హైక్ అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారనమాట. ఇది ఒక స్టాప్ సొల్యూషన్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్, వన్ స్టాప్ సొల్యూషన్. అయితే ఇందులో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నప్పుడు అయితే 10% డిస్కౌంట్ లేదా ఫ్రీ కోర్సెస్ మీరు పొందాలనుకుంటే మీరు EDU Tech 10 అనే ఒక కోడ్ని ఎంటర్ చేసి ఆ యొక్క కోర్సును అయితే ఫ్రీగా పొందవచ్చు. వాటికి సంబంధించిన లింక్స్ అండ్ కోడ్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు క్లిక్ చేసి ఈ యొక్క టోటల్ అన్అకాడమీ వాళ్ళు ప్రొవైడ్ చేసి ఈ ఏదైతే మిషన్ బ్యాచ్ SBI ఉందో అండ్ ఈ ప్రైస్ హైక్ అనే ఏదైతే ప్రాసెస్ ఉందో సో ఇవన్నీ కూడా మీరు ఫ్రీగా పొందవచ్చు, ఒక ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలాంటి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, నేను చెప్పేది ఫ్రీగా. ఓకే, ఫ్రీగానే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుండి మీరు ఒకసారి చూసుకొని మీకు లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు లాగిన్ అయిపోండి. ఓకే, మీరు ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్ అయ్యేటప్పుడు వాళ్ళు ఒక యూజింగ్ కోడ్ అడుగుతారు. అది EDU Tech 10 అనే కోడ్ వాడితే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీకు 10% డిస్కౌంట్ లేదా వాళ్ళు ప్రొవైడ్ చేసే కొన్ని కోర్సులు ఫ్రీగా ప్రొవైడ్ అవుతాయి. దీన్ని బట్టి మీరు అడ్వాంటేజ్ అనమాట మీకు. ఓకేనా, సో మీరు ఎలాంటి డబ్బులు పే చేయకుండా ఉండడానికి ఎవరు కూడా మిస్ కాకండి. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుండి క్లిక్ చేయండి. నేను ఇప్పటికే అన్అకాడమీకి సంబంధించి చాలా ఫ్రీ ఆఫర్స్, డిస్కౌంట్ కోర్సెస్ గురించి చెప్తూనే వస్తున్నాను. వాటన్నింటినీ తీసుకోండి. డబ్బులు మీరు రూపాయి పెట్టకుండా వాడుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, అది మాత్రం నేను చెప్పేది. సో ఫ్రీగా యాక్సెస్ చేసుకోండి. చూడండి, ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాన్ని పెంచే లక్ష్యంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ తయారు చేసిన ఆస్ట్రేలియా ఎకానమిక్ స్ట్రాటజీ రిపోర్ట్ 2020ని ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ పీయూష్ గోయల్ అండి. ఓకేనా, శ్రీ పీయూష్ గోయల్. పీయూష్ గోయల్ ఎవరెవరండి? ఇండస్ట్రియల్ అండ్ రైల్వే మినిస్టర్ మన ఇండియాకి. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారు ఆస్ట్రేలియా ఎకానమిక్ స్ట్రాటజీ రిపోర్ట్ 2020ను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ బృందం తయారు చేసింది. అయితే రాయబారి అనిల్ వాద్వా నేతృత్వంలో మాజీ కార్యదర్శి, విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారతదేశంలోని KPMG సహకారంతో రక్షణ, క్రీడల, వస్త్రాలు, వస్త్ర రూపకల్పన, డిజిటల్ గేమింగ్ మొదలైన రంగాల్లో భారతదేశం ఆస్ట్రేలియా ద్వైపాక్షిక ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడంపై CII ఓకే ఈ యొక్క వర్చువల్ సెషన్లో ఈ నివేదికను అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వన్ అండి. చూడండి, 2020 డిసెంబర్లో 36 UK టెలికాం ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించిన అంతరిక్ష సంస్థ ఇది. ఆన్సర్ వచ్చేసి రోస్కోస్మోస్ స్పేస్ ఏజెన్సీ. చూడండి, ఇక్కడ మీకు లోగో కూడా కనబడుతుంది, రోస్కోస్మోస్ ఏజెన్సీ, స్పేస్ ఏజెన్సీ. 2020 డిసెంబర్ 18న రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్, ఇదే సంస్థ రష్యాకు సంబంధించింది అంతరిక్ష సంస్థ, వోస్టోచ్ని ప్రయోగ సైట్ నుండి 36 UK అంటే యునైటెడ్ కింగ్డమ్ టెలికమ్యూనికేషన్స్ మరియు ఇంటర్నెట్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే సోయూజ్ రాకెట్ను ప్రయోగించింది. ఏ రాకెట్ అండి? సోయూజ్. ఈ ఉపగ్రహాలను బ్రిటిష్ కంపెనీ OneWeb తయారు చేసింది. అది నెక్స్ట్ 3. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్తి, భూ సంబంధిత వివాదాలను అరికట్టడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం వర్సత్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. ఓకే, చూడండి, సో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరండి? యోగి ఆదిత్యనాథ్. సో ఉత్తరప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్తి, భూ సంబంధిత వివాదాలను అరికట్టడం కోసం UP ప్రభుత్వము వర్సత్ అనే ఒక ప్రత్యేక ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో భూములు ఏవైతే ఉంటాయో అక్కడ సమస్యలను ఆపడం కోసం ఈ ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. అయితే భూమి, ఆస్తుల వర్సత్ పేరిట గ్రామస్తుల దోపిడీని నిర్మూలించడమే దీని లక్ష్యం. వర్సత్ దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న భూ వివాదాలను తగ్గిస్తుంది, అంటే వాటిని నిర్మూలిస్తుంది అనమాట ఆ సంబంధిత అధికారులతో. గ్రామీణ ప్రాంతాల్లో వివాదాస్పద భూములను లక్ష్యంగా చేసుకొని ల్యాండ్ మాఫియాకి చెక్ పెడతారు. వర్సత్ వ్యాయామం తర్వాత ప్రజలు తమ ఆస్తికి సరైన కాగితపు పత్రాలను పొందుతారు. లైక్ చెప్తాను, అండ్ ఇలాంటిది ఒక స్కీమ్ని రీసెంట్గా 2 రాష్ట్రాలు అవలంబించాయి. ఆ 2 రాష్ట్రాలు ఎందుకు కూడా చెప్తాను. మనందరికీ తెలుసు, తెలంగాణ ధరణి అనే ఒక కొత్త
స్కీమ్ని తీసుకొచ్చింది. ఆ స్కీమ్లో భాగంగా ఎవరి ఆస్తి పత్రాలను వాళ్ళని రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎవరి సొంత ప్రాపర్టీస్కి వాళ్ళు ఓన్ హెడ్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఈ భూ వివాదాలు ఇంకేం ఉండవు దాని ద్వారా. సో అలాంటిది ఈ వరసత్ కూడా. నెక్స్ట్ 4th వన్, బీహార్ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఎవరు నియమితులయ్యారు? డీజీపీ అంటాం. సో ఆన్సర్ వచ్చేసి ఎస్కే సింఘాల్ అండి. ఓకే, ఎస్ఏ సింఘాల్. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్కే సింఘాల్ బీహార్ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే డీజీపీగా నియమించారు ఇతన్ని. ఇవ్వండి ఇక్కడ. అండ్ మిస్టర్ సింఘాల్ 1988 బ్యాచ్ బీహార్ క్యాడర్కి ఐపీఎస్ అధికారి. వచ్చే ఏడాది ఆగస్టు 31 వరకు అతను ఈ పదవిలో ఉంటారని చెప్పారు. అండ్ అప్పటి డీజీపీ గుప్తేశ్వర్ పాండే సెప్టెంబర్ 22న స్వచ్ఛంద పదవి విరమణ చేసిన తర్వాత సింఘాల్ ఈ పదవికి అదనపు బాధ్యతలు తీసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు ఎవరు ఉండారు? గుప్తేశ్వర్ పాండే. తర్వాత 5th వన్, హర్యానాలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021లో భాగంగా ఎన్ని స్వదేశీ క్రీడలను చేర్చడానికి క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది? ఆన్సర్ వచ్చేసి 4 అండి. ఓకే, చూడండి, హర్యానాలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో 2021లో భాగంగా 4 స్వదేశీ క్రీడలను చేర్చడానికి క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఆ ఆటల్లో గట్కా, కాలరీపాయట్టు, తాంగ్టా మరియు మల్లఖాంబ అనే ఒక 4 క్రీడలు ఉండడం జరిగింది. ఖేలో ఇండియాలో చేర్చబడిన 4 స్పోర్ట్స్ ఇవే రీసెంట్గా. అయితే ఈ ఎంపిక చేసిన 4 ఆటలు కూడా దేశంలో వివిధ ప్రాంతాలకు సంబంధించినవి. అయితే ఈ కలరిపాయట్టు అనేది కేరళకు సంబంధించింది అనమాట. అండ్ వీరిలో బాలీవుడ్ నటుడు విద్యుత్ జాములు ఒకరు కూడా ఉండడం జరిగింది. ఓకే, అయితే అదే సమయంలో మల్లఖంబ భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందింది. సో దీన్ని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వాడతారు. అండ్ నెక్స్ట్ ఘాట్కా పంజాబ్ రాష్ట్రానికి చెందిన క్రీడది. అండ్ నిహాంగ్ సిక్కు వారియర్స్ ఈ సాంప్రదాయ పోరాట శైలిని ఆత్మరక్షణ క్రీడగా ఉపయోగిస్తూ ఉంటారు. ఏంది ఈ ఘాట్కా అనేదాన్ని. నెక్స్ట్ తాంగ్టా అనేది మణిపూర్కి చెందిన యుద్ధ క్రీడ. ఇటీవలి దశాబ్దాలు ఇది చాలా ఉపేక్షగా గురైంది. అయితే ఖేలో ఇండియాకు యువజన క్రీడలు 2021 సహాయంతో ఈ క్రీడలు మళ్ళీ జాతీయ గుర్తింపు లభించింది. ఈ ఆటలకు స్టార్ స్పోర్ట్స్ ఛానల్ దేశవ్యాప్తంగా ప్రసారం చేయనుంది ఖేలో ఇండియా స్పోర్ట్స్ని. గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా. నెక్స్ట్ 6th వన్, దేశంలో ఎల్ఐసి ఏజెంట్ల కోసం తొలి భవనం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి తెలంగాణ అండి. టీఎస్ తెలంగాణ స్టేట్లో. చూడండి, పాలసీలు ఇచ్చి ప్రజల జీవితాలను భద్రత కల్పిస్తున్న ఎల్ఐసి ఏజెంట్ల సంక్షేమ బాధ్యతని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. అయితే సిద్దిపేట మైత్రివనంలో ఎల్ఐసి ఏజెంట్ల యూనియన్ భవనాన్ని స్టార్ట్ చేశారు అతను. ఇవ్వండి ఇక్కడ. అయితే ఎల్ఐసి ఏజెంట్లకు తొలి భవనం సిద్దిపేటలో ప్రారంభించడం దేశంలోనే సంతోషకరమని ఆయన వ్యక్తం చేశారు. మన ఇండియాలోనే ఫస్ట్ ఎల్ఐసి ఏజెంట్ల కోసం ఒక భవనాన్ని ఏర్పాటు చేయడం ఇదే ఫస్ట్ టైం. అది కూడా తెలంగాణ స్టేట్ ఏర్పాటు చేసింది. నెక్స్ట్ 7, తెలంగాణలోని 13,169 కోట్లతో 766 కిలోమీటర్ల గల ఎన్ని జాతీయ రహదారులను నితిన్ గడ్కరీ ప్రారంభించారు? ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే 14 ప్రాజెక్ట్స్ అండి. ఓకే, సో చూడండి, తెలంగాణలో 13,169 కోట్లతో 766 కిలోమీటర్ల మేరగల 14 జాతీయ రహదారులలో 8 జాతీయ రహదారులకు భూమి పూజ చేశారనమాట. అంటే పునాదిరా వేశారు. అండ్ 6 జాతీయ రహదారుల్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన వాటిని స్టార్ట్ చేశారు. ఇలా మొత్తం 14 వాటిని ప్రారంభించారు ఈరోజు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి, రహదారుల మంత్రి అయిన నితిన్ గడ్కరీ పాల్గొని పూర్తయిన 6 జాతీయ రహదారులను జాతికి అంకితం చేసి మిగతా 8 రహదారులకు శంకుస్థాపన చేశారు. అది అలా మొత్తం 14. నెక్స్ట్ 8, ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోతీలాల్ వోరా ఇటీవలే కన్నుమూశారు? ఆన్సర్ వచ్చేసి అతను మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అండి. ఓకే అండి, ఇతను కనబడుతున్నారు కదా, ఇతనే. చూడండి, సో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోతీలాల్ వోరా 93 సంవత్సరాల ఏజ్లో చనిపోవడం జరిగింది. సో యాక్చువల్గా నిన్ననే అంటే సండేనే అతను పుట్టినరోజు జరుపుకున్నారండి. సో ఆదివారం అతను పుట్టినరోజు అయిపోయిన తర్వాత కిడ్నీ సమస్య వల్ల అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఢిల్లీలో ఎస్కాట్ హాస్పిటల్లో. అండ్ ఈరోజు చనిపోవడం జరిగింది. అండ్ అంతేకాకుండా అతను చనిపోయేటప్పటికి 93 సంవత్సరాలు అతనికి. కాంగ్రెస్కి చెందిన సీనియర్ నాయకుల్లో తరుణ్ గొగోయ్, అమదా పటేల్ మరణం తర్వాత నెల వ్యవధిలోనే వోరా మరణం 3వ కావడం విశేషం. అయితే 1927లో జన్మించిన మోతీలాల్ చాలా కాలం జర్నలిజంలో వర్క్ చేశారు. దాని తర్వాత 1968లో రాజకీయాల్లో అడుగుపెట్టి మధ్యప్రదేశ్ సీఎంగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇలా చాలా పనులు చేశారు అతను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 9, జమ్మూ కాశ్మీర్ కోసం ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి రాని మిగిలిన 1 కోటి జనాభాను కవర్ చేయడం కోసం, గుర్తుపెట్టుకోండి, రాని వాటిని కవర్ చేయడానికి డిసెంబర్ 26న మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్ ఆరోగ్య బీమా పథకం సెహత్ను ఎవరు ప్రారంభించబోతున్నారు? సెహత్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇది జమ్మూ కాశ్మీర్
కేకి సంబంధించిన పథకం ఇది, ఆరోగ్య స్కీమ్ ఇది, బీమా పథకం. ఆన్సర్ వచ్చేసి శ్రీ నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేయబోతున్నారండి. జమ్మూ కాశ్మీర్ కోసం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదివారం జమ్మూ కాశ్మీర్ కోసం సెహత్ అనే ఆరోగ్య పథకాన్ని డిసెంబర్ 26న మోదీ గారు ప్రారంభించబోతున్నట్లు చెప్పడం జరిగింది. సో ఈ స్కీమ్ అనేది ఒక ఆరోగ్య బీమా స్కీమ్ అనమాట. ఇది ఎవరైతే ఈ ఆత్మనిర్భర్ భారత్ పరిధిలోకి రారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న స్కీమ్ ఇది. డిసెంబర్ 26న మోదీ గారు ప్రారంభించబోతున్నారు వర్చువల్గా. నెక్స్ట్ వచ్చేసి 10, హైదరాబాద్లోని సొసైటీ ఆఫ్ కరోనరీ సర్జన్స్ను ఎవరు ప్రారంభించారు? ఓకే, ఆన్సర్ వచ్చేసి శ్రీ ఎం వెంకయ్యనాయుడు అండి. చూడండి, హైదరాబాద్లోని సొసైటీ ఆఫ్ కరోనరీ సర్జన్స్ను వాస్తవంగా ప్రారంభించారు శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు. అయితే ఈ సొసైటీ యొక్క దృష్టి ఏంటంటే ప్రాథమికంగా డేటాను సమకూర్చడం మరియు హార్ట్కి సంబంధించిన వ్యాధులు రంగంలో ముఖ్యంగా కరోనరీ ఆర్టరీ సర్జరీలపై పరిశోధన చేయడమే ఈ యొక్క హైదరాబాద్లోని సొసైటీ ఆఫ్ కరోనరీ సర్జన్స్ యొక్క పని. దీనిని వచ్చేసి శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ 11, కమ్యూనిటీ డైనింగ్ రూమ్గా పనిచేస్తున్న హాకర్ అనే ఒక సంస్కృతిని మానవ జాతి యొక్క అసంపూర్తి సాంస్కృతిక వారసత్వ ప్రతినిధుల జాబితాలో చేర్చారు. ఇది ఏ దేశం యొక్క ప్రసిద్ధ పద్ధతి హాకర్ అనేది? ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చి సింగపూర్కి చెందిందండి. సింగపూర్లోని వీధి ఆహారం అంటే సో వీధిలో ఒక సెంటర్లో ఉండి అందరూ కలిసి బయట వ్యక్తులు అందరూ కలిసి అక్కడ తింటారనమాట. దీన్ని హాకర్ కల్చర్ అంటారు అక్కడ. అయితే యునెస్కో తన ప్రతిష్టాత్మక మానవ జాతి యొక్క అసంపూర్తి సాంస్కృతిక వారసత్వ ప్రతినిధుల జాబితాలో ఈ ఆఖర్ అనే కల్చర్ని చేర్చింది. ఈ ఆఖర్ అనే కల్చర్ సింగపూర్కి చెందిందని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ ఆఖర్ అనేది ఏంటంటే చెప్పాను కదా, బయట వాతావరణంలో వీధి భోజనం చేయడమే ఒక పాక పద్ధతిలో ఒక పాకలా ఉండి అందులో భోజనం చేయడమే ఇది ఒక శైలి అనమాట. సింగపూర్కి చెందిన ఒక ప్రసిద్ధ శైలి. ఓకే, తర్వాత 12, దేశంలో మొట్టమొదటి అధునాతన హైపర్సోనిక్ విండ్ టన్నెల్, దీన్ని HWT అంటారు. ఈ టన్నెల్ పరీక్షా సౌకర్యము ఏ నగరంలో ప్రారంభించబడింది అంటే హైదరాబాద్ అండి. ఓకే, హైదరాబాద్. చూడండి, కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు 2020 డిసెంబర్ 19 హైదరాబాద్లోని DRDO యొక్క అధునాతన హైపర్సోనిక్ విండ్ టన్నెల్ పరీక్షా సౌకర్యాన్ని ప్రారంభించారు. ఇవ్వండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13, హిందూ మహాసముద్రం రిమ్ అసోసియేషన్, దీన్ని IORA అంటారు. దీనిలో తాజా మరియు 23వ సభ్యుడిగా ఏ దేశాన్ని చేర్చారు? వచ్చేసి ఫ్రాన్స్ని చేర్చారు. చూడండి, COM20ను UAE విదేశాంగ అంతర్జాతీయ సహకార మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయద్ ఆల్ నహ్యాన్ ప్రారంభించారు. అయితే 2019-21 కాలానికి UAE 19వ COM సమయంలో నవంబర్ 2019లో IORA చైర్ పదవిని చేపట్టింది. అప్పటి నుండి అదే హెడ్గా ఉంది. అయితే జకార్తా కాంక్టర్ మరియు IORA కార్యాచరణ ప్రణాళికల్లో పేర్కొన్న విధంగా శాంతియుత, స్థిరమైన మరియు సంపన్న హిందూ మహాసముద్ర ప్రాంతం కోసం IORA అనే దాన్ని స్టార్ట్ చేశారనమాట. వాటిపై దృష్టి పెడుతుంది అది. అయితే మొత్తం 22 సభ్య దేశాలు ఉన్నాయి ఇప్పటివరకు. ఇందులో ఇప్పుడు 10వ డైలాగ్ భాగస్వామ్యం పాల్గొన్నారు. అయితే 2020 COM సమయంలో ఫ్రాన్స్ 23వ సభ్యునిగా IORA చేర్చబడింది. ఓకే, ఇప్పుడు 23వ సభ్యునిగా ఫ్రాన్స్ జాయిన్ అయింది ఇందులో. నెక్స్ట్ వచ్చేసి 14, కేరళలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు RBI ఎన్ని లక్షల జరిమానా విధించింది? ఆన్సర్ వచ్చేసి 50 లక్షలు అండి. చూడండి, 50 లక్షల జరిమానా ఆదాయ గుర్తింపు మరియు ఆస్తుల వర్గీకరణ నిబంధనలపై మరియు అడ్వాన్సెస్ UCBల నిర్వహణపై జారీ చేసిన ఆదేశాలను పాటించలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేరళలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి 50 లక్షల ద్రవ్య పెనాల్టీని విధించింది. RBI నిర్వహించిన మార్చి 31, 2019 నాటి బ్యాంక్ ఆర్థిక స్థితిగతులను సూచిస్తూ చట్టబద్ధమైన తనిఖీలో బ్యాంక్ ఆదేశాలను పాటించలేదని తేలిందని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. అందుకే వాళ్ళకి 50 లక్షల రూపాయల జరిమానా విధించామని చెప్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. అండ్ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూరక్షణ పథకం ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? సో ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండి. చూడండి, సో భూరక్షణ ప్రాజెక్ట్ను ప్రారంభించారు సీఎం జగన్. అంతేకాదు సర్వే రాయిని జగన్ కూడా అతనే స్టార్ట్ చేశారు. 1928లో జరిగిన భూ సర్వే మళ్ళీ ఇప్పుడే రీసర్వే చేస్తోంది ఏపీ ప్రభుత్వం. సర్వే పరికరాలను కూడా పరిశీలించారు జగన్. యాక్చువల్గా సర్వే అనేది 1928లో జరిగింది ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ సర్వే అనేది ఇప్పుడు 2020లో స్టార్ట్ చేశారు. దీన్ని రీసర్వే అంటారు. సర్వే చేపట్టే విధానాన్ని సీఎం జగన్కు వివరించే సర్వే అధికారులు వివరించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా తక్కెళ్లపాడులో జరిపిన రీసర్వే మ్యాప్ను పరిశీలించారు జగన్. డ్రోన్ ఆపరేట్ చేసి సర్వే ప్రక్రియను స్టార్ట్ చేశారు సీఎం జగన్ గారు అనమాట. అంటే ఇక్కడ కొన్ని ఎవరైతే పరిశీలించలేని దూరాలు ఉంటాయో వాటిని డ్రోన్ ద్వారా సో వీళ్ళు ఆ యొక్క ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ని కొలుస్తారనమాట, సర్వే చేస్తారు.
ఓకే. సో ఇందాక నేను చెప్పినట్లు వరసత్ అనేది యూపీ స్టార్ట్ చేసిన ఒక ప్రచారం, అది కూడా ఇలాంటి భూ వివాదాలను అంటే తిప్పుకొట్టడానికి స్టార్ట్ చేశారు. అండ్ ధరణి తెలంగాణలో స్టార్ట్ చేశారు. ఇది ఇక్కడ మన ఏపీలో భూ హక్కు భూ రక్షణ ప్రాజెక్ట్. ఇలా 3 స్కీమ్లు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాన్ని పెంచే లక్ష్యంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ తయారు చేసిన ఆస్ట్రేలియా ఎకనామిక్ స్ట్రాటజీ రిపోర్ట్ 2020 ఎవరు విడుదల చేశారంటే శ్రీ పీయూష్ గోయల్. అండ్ 2020 డిసెంబర్లో 36 యూకే టెలికాం ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించిన అంతరిక్ష సంస్థ ఇది అంటే ఆన్సర్ వచ్చేసి రోస్కోస్పోస్ స్పేస్ ఏజెన్సీ RSAకి చెందింది. అండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి భూ సంబంధిత వ్యవహారాలను అరికట్టడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం వరసత్ అనే ప్రచారం స్టార్ట్ చేసిందంటే యూపీ, ఉత్తరప్రదేశ్. అండ్ బీహార్ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఎవరు నియమితులయ్యారంటే SK సింఘాల్. నెక్స్ట్ వచ్చేసి హర్యానాలో జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021లో భాగంగా ఎన్ని స్వదేశీ క్రీడలను చేర్చడానికి క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందంటే 4. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేశంలో LIC ఏజెంట్ల కోసం తొలి భవనం ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే తెలంగాణ. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలోని 13,169 కోట్లతో 766 కిలోమీటర్ల గల ఎన్ని జాతీయ రహదారులు నితిన్ గడ్కరీ ప్రారంభించారంటే 14 ప్రాజెక్టులని. అండ్ ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోతీలాల్ వోరా ఇటీవల కనుమూశారంటే ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ కోసం ఆయుష్మాన్ భారత్ పథకంలోకి రాని మిగిలిన కోటి జనాభాను కవర్ చేయడానికి డిసెంబర్ 26న మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్ ఆరోగ్య బీమా పథకం సెహత్ను ఎవరు ప్రారంభించబోతున్నారంటే ఆన్సర్ వచ్చేసి శ్రీ నరేంద్ర మోదీ గారు. అండ్ హైదరాబాద్లోని సొసైటీ ఆఫ్ కరోనరీ సర్జన్స్ని ఎవరు ప్రారంభించారంటే శ్రీ M వెంకయ్య నాయుడు. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ డైనింగ్ రూమ్గా పనిచేస్తున్న హాకర్ సంస్కృతిని మానవ జాతి యొక్క అసంపూర్తి సాంస్కృతిక వారసత్వ ప్రతినిధుల జాబితాలో చేర్చారు. ఇది ఏ దేశం యొక్క ప్రసిద్ధ పద్ధతి అంటే సింగపూర్. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటి అధునాతన హైపర్సోనిక్ విండ్ టన్నెల్ పరీక్షా సౌకర్యం ఏ నగరంలో ప్రారంభించబడిందంటే హైదరాబాద్. నెక్స్ట్ వచ్చేసి హిందూ మహాసముద్రం రిమ్ అసోసియేషన్లో తాజా మరి 23వ సభ్యుడిగా ఏ దేశాన్ని చేర్చారంటే ఫ్రాన్స్. నెక్స్ట్ వచ్చేసి కేరళలోని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు RBI ఎన్ని లక్షల జరిమానా విధించిందంటే 50 లక్షలు. అండ్ వైఎస్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్షణ పథకం ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే ఆంధ్రప్రదేశ్. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. అకాడమీ వాళ్ళు సో ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ప్రైస్ హైక్ అనే ఒక దాన్ని స్టార్ట్ చేశారనమాట. ఇది 31 డిసెంబర్ నుండి అవైలబుల్లో ఉంటుంది. ఇది ఏంటి అంటే ఇది బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. అండ్ అంతేకాకుండా 2021న మిషన్ బ్యాచ్ అని SBI క్లర్క్ మిషన్ బ్యాచ్ 2020ని స్టార్ట్ చేయబోతున్నారు జనవరి 3 నుండి. అండ్ ఎవరైతే ఈ బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అకాడమీ వాళ్ళు ఇస్తున్న బెస్ట్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్స్కే కాదు, SI కానిస్టేబుల్ ఇలా చాలా వాటికి ఇస్తున్నారు. అది పక్కన పెడితే మెయిన్లీ ఇప్పుడు బ్యాంక్ జాబ్ అనేది ఒక మంచి గుర్తింపు ఐడెంటిఫై పొందిన జాబ్స్ కాబట్టి ఒక మంచి అంటే కూర్చొని చేసుకునే ఉద్యోగాలు. ఓకేనా. సో టై అండ్ టక్ వేసుకొని చైర్లో కూర్చొనే ఉద్యోగాలు. అలాంటి ఉద్యోగాలకు మనము అంటే ఉద్యోగం సంపాదించాలంటే గట్టిగా కష్టపడాలి. దానికోసం అకాడమీ వాళ్ళు మిషన్ బ్యాచ్ SBI క్లర్క్ 2020 అనే ఒక మిషన్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో పార్టిసిపేట్ చేయాలి. అయితే ఇందులో నుండి కొన్ని కోర్సులు ఫ్రీగా మీరు పొందాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో EDUTech10 అనే కోడ్ ఇస్తాను. ఆ కోడ్ని యాక్సెస్ చేసుకొని మీరు ఫ్రీగా ఇందులో అన్నీ కూడా వాడుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇందులో మీకు అయితే 10% డిస్కౌంట్ లేదా 20% డిస్కౌంట్ వస్తాయి. లేదా కొన్ని ఫ్రీ కోర్సెస్ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ఏది మన EDUTech అనే కోడ్ వాడడం ద్వారా. ఓకే. సో ఇదే మీకు అడ్వాంటేజ్. అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకోండి, ప్రైస్ హైక్ అనే దాన్ని. సో అకాడమీ వాళ్ళు మనకి అఫీషియల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మన కోడ్ని వీళ్ళు ప్రొవైడ్ చేసి యాక్సెస్ చేసుకోమని చెప్తున్నారు. మిస్ చేసుకోకండి. ఓకేనా. మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావు. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.